కొన్నిసార్లు నిమిషంలో జీవితాలు తలకిందులవుతాయి. ఒక నీచుడు చేసిన పనికి ఓ అద్భుతమైన జీవితాన్ని సాగిస్తున్న 25 యువతి లైఫ్ కలలో కూడా ఊహించని విధంగా మారిపోయింది. ఆమె జీవితం మన భారత చట్టాలను మార్చింది. అంతేకాదు భారత సమాజం ఆమెకు జరిగిన అన్యాయం చూసి నేటికి తలదించుకుంటోంది. ఆ విషాద కథను మీరు తెలుసుకోండి. అరుణ షాన్బాగ్ అనే నర్స్ కర్ణాటకలోని హల్దీపూర్ లో 1948లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు చదువుకోకపోయినా సరే కష్టపడి ఆమెను చదివించారు. తల్లిదండ్రులకు తోడుగా ఉండి ఆర్థిక కష్టాల నుంచి బయట పడేయాలనుకుందామే. నర్సింగ్ కోర్సు పూర్తయిన తర్వాత ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్లో నర్సుగా చేరింది. దాదాపుగా 5 ఏళ్ల అనుభవం తర్వాత ఆసుపత్రిలో సీనియర్ నర్సుగానే కాదు సిన్సియర్ ఎంప్లాయీగా గుర్తింపు తెచ్చుకుంది. 25 ఏళ్ల వయసులో మంచి శాలరీ వస్తూ ఉండడంతో అరుణ తల్లిదండ్రుల కష్టాలన్నీ తీరిపోయాయి. జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలి అనుకుంది నర్స్ అరుణ. 1972లోనే ఆమెకు ఇంగ్లీష్ పై మంచి అద్భుతమైన పట్టు ఉంది. అందుకే కెరీర్ లో తొందరగా పైకి ఎదిగింది. వీలుంటే విదేశాలకు వెళ్లాలనుకుంది. తనకు ఇష్టమైన సందీప్ సర్దేశాయ్ అనే ఎంబీబీఎస్ డాక్టర్ ఆమెకు స్నేహితుడయ్యాడు. ఆ స్నేహం ప్రేమగా మారింది. అవకాశం ఉంటే ఇద్దరూ విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకున్నారు. ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. తల్లిదండ్రులకు ప్రతి నెల ఆ రోజుల్లోనే 4,000 రూపాయలను పంపేవారామె. ఇక ఎండి ప్రవేశ పరీక్ష కోసం సందీప్ సిద్ధమవుతుండగానే అరుణ విదేశాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తోంది. డాక్టర్ల కంటే కూడా ఆమెకు ఇంగ్లీష్ పై మంచి పట్టుంది. సందీప్ కు మెడికల్ పీజీ సీటు వస్తే ఆ తర్వాత ఫారెన్ వెళ్లాలనుకున్నారు. లేదంటే కొన్నాళ్ల పాటు బయటకు వెళ్లి ఇద్దరు ఒక క్లినిక్ ను ఏర్పాటు చేయాలని భావించారు. హాస్పిటల్లో వారి ప్రేమ కథ అందరికీ తెలుసు. అయితే ఇక్కడే అరుణ జీవితంలో ఒక నీచుడు ఎదురయ్యాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సోహాన్ లాల్ అనే యువకుడు కాంట్రాక్ట్ పని మీద హాస్పిటల్లో క్లీనింగ్ డిపార్ట్మెంట్ లో చేరాడు. అతడు క్లీనింగ్ చేస్తూనే పలుమార్లు దొంగతనం చేస్తూ అరుణకు దొరికిపోయాడు. 2 సార్లు వార్నింగ్ ఇచ్చిన అరుణ మూడోసారి పేషెంట్స్ దగ్గర ఉన్న పండ్లు, విలువైన వస్తువులను దొంగిలిస్తుండగా పట్టుకుని హాస్పిటల్ మేనేజ్మెంట్ కు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని తీవ్రంగా మందలించారు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్. మరోసారి తప్పు చేస్తే ఉద్యోగంలో నుంచి తీసివేయడమే కాదు కేసు పెట్టి జైల్లో వేస్తామని హెచ్చరించారు. దీంతో నాటి నుంచి అరుణ మీద పగ పెంచుకున్నాడు సోహన్ లాల్. ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అయితే అందంగా ఉన్న అరుణపై అత్యాచారం చేసి అనుభవిస్తే కానీ తన పగ తీరడం మాత్రమే కాదు ఆమెకు జీవితాంతం తాను గుర్తుండిపోయేలా చేయాలి అనుకున్నాడు. సమయం కోసం వారం రోజులు ఎదురు చూశాడు. నవంబర్ 27, 1973న రాత్రి షిఫ్ట్ ముగియడంతో బిల్డింగ్ కింద ఉన్న బేస్మెంట్ కు చేరుకుంది అరుణ. అక్కడ నర్సులు బట్టలు మార్చుకునేందుకు, తమ వస్తువులు దాచుకునేందుకు ప్రత్యేకమైన గది ఉంది. అక్కడకు అరుణ వస్తుందని అతనికి ముందే తెలుసు. కానీ నవంబర్ 27న రాత్రి 10 గంటలకు అరుణ ఒంటరిగా కిందకు వచ్చింది. ఆమె ఇంటికి వెళ్లేందుకు కిందకు వచ్చి గదిలో బట్టలు మార్చుకుంటుండగా డోర్ కొట్టాడు. నర్సులు మాత్రమే వచ్చి ఉంటారనుకుని ఆమె డోర్ తీసింది. కానీ ఎదురుగా సోహన్ లాల్ ఉన్నాడు. ఆమె మొహం మీద గుద్ది అప్పటికే తెచ్చుకున్న కుక్క గొలుసును ఆమె మెడకు బిగించాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేసి వెళ్లిపోయాడు. మొదట పూణే నుంచి, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోని తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు సోహన్ లాల్. మరునాడు ఉదయం షిఫ్ట్ కోసం 7:30 తర్వాత వచ్చిన నర్సులు గదిలో స్పృహ లేకుండా పడి ఉన్న అరుణను చూసి షాక్ అయ్యారు. ఆమె ప్రాణాలతో ఉందని గ్రహించి వేగంగా ఐసీయూలో జాయిన్ చేశారు. ఇక్కడే ఆమెపై అత్యాచారం జరిగిన ఆనవాళ్లు లేకుండా పోయాయి. అరుణను శుభ్రపరిచి ట్రీట్మెంట్ చేశారు. అయితే ఆమె మెడకు కుక్క గొలుసు కట్టారు. అది హంతకుడు తీసుకుని వెళ్లిపోయాడు. అది గట్టిగా బిగించడంతో మెదడుకు ఆక్సిజన్ ను సప్లై చేసే నరం తెగిపోయింది. దీంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఎంత చికిత్స చేసినా చివరకు పక్షవాతం కూడా సోకడంతో మంచానికే పరిమితమైంది. ఇక ఆమెకు చికిత్స చేయించేంత స్తోమత అరుణ తల్లిదండ్రులకు లేదు. ఇంతలో అరుణపై వార్డులో పనిచేసే ఓ క్లీనర్ అత్యాచారం చేసి చంపబోయాడు అనే వార్త ఆ రోజుల్లో ముంబైని కుదిపేసింది. ఆమెకు న్యాయం చేయాలని మొదట ముంబైలో నర్సులు ధర్నాకు దిగారు. నిందితుడిని అరెస్టు చేసి ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ రోజంతా నర్సులు రోడ్ల మీద ఉండడంతో లక్షల మంది పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో నాటి ప్రభుత్వం దిగి వచ్చింది. ముఖ్యమంత్రి వసంతరావు నాయక్ నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపుతామని నర్సులకు నచ్చజెప్పారు. ఇక్కడ స్వతంత్ర భారతదేశంలో నర్సులు చేసిన మొదటి స్ట్రైక్ ఇదే. ఇంత జరిగినా అరుణ సోదరుడు మాత్రం తన అక్క అరుణపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఇష్టపడలేదు. చివరకు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో స్థానిక ఎస్ఐ తానే స్వయంగా నిందితుడిపై కేసు పెట్టి విచారణ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ తర్వాత ఆ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో నిందితుడు సోహన్ లాల్ ను పట్టుకునేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. చివరకు అతని స్వగ్రామంలో ఉండగానే పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచారం చేశాడని ఆధారాలు లేకపోవడంతో కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి సోహన్ లాల్ విడుదలయ్యాడు. ఈ కేసులో కీలక సాక్ష్యం అతన్ని ఆసుపత్రి ముందు నుంచి రైల్వే స్టేషన్ వరకు ఆటోలో తీసుకెళ్లిన వ్యక్తే జైలుకు వెళ్లేలా చేశాడు. పోలీసులు సోహన్ లాల్ ఇంట్లో నర్సు రక్తపు మరకలు ఉన్న చొక్కాతో పాటు కుక్క గొలుసును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి కనీసం యావజ్జీవ శిక్ష విధించాలని కొంతమంది కోర్టుకు వెళ్లినా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆమె కొన్నె పొర చిరగలేదని, అత్యాచారం జరగడానికి ఛాన్సే లేదని నిపుణులు చెప్పడం
చెప్పడంతో న్యాయస్థానం పిటిషన్ను తోసిపుచ్చింది. ఇక అరుణ పరిస్థితి రోజు రోజుకు దిగజారింది. దీంతో ఆమె బాధ్యతను ఆసుపత్రి యాజమాన్యమే తీసుకురావాలని నర్సులు దీక్షలు చేశారు. కానీ మొదట ఆసుపత్రి యాజమాన్యం ఒప్పుకోలేదు. చివరకు తాము ఉచితంగా సేవ చేస్తామని నర్సులు చెప్పడంతో ఒప్పుకున్నారు. అయితే హాస్పిటల్ మేనేజ్మెంట్ మారిన తర్వాత అరుణను ప్రైవేట్ హోమ్ కు తరలించారు. దీంతో ఆమెకు సరైన వైద్య సేవలు అందడం లేదని నర్సులు అంతా దీక్ష చేసి మళ్లీ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. అందుకోసం నాటి హాస్పిటల్ డీన్ డాక్టర్ దేశ్ పాండే చొరవ తీసుకున్నారు. తన సొంత ఖర్చులతో అరుణకు సాయం చేశారామె. ఆ తరువాత ఆసుపత్రుల్లోని నర్సుల్లో రోజుకు ఒకరు చొప్పున ఉదయం సాయంత్రం ద్రవ పదార్థాలే ఆమెకు ఇస్తూ దాదాపు 42 ఏళ్లు పోషించారు. హాస్పిటల్లో బెడ్ పైనే అరుణ 42 ఏళ్లు ప్రాణాలతో జీవోత్సవంలా బ్రతికింది. కొన్నాళ్లకు కళ్ళు కూడా పాక్షికంగా కనిపించకుండా పోయాయి. చూపు తగ్గడంతో అరుణ పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. అయినా సరే నర్సులే ఆమెకు తల్లిలా సేవలందించారు. అయితే ఈ నర్సుల కష్టం చూసిన పింకీ విరాని అనే జర్నలిస్టు అరుణ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అరుణాస్ స్టోరీ అని పుస్తకం రాసి ఎప్పుడో 1972లో జరిగిన ఘోరానికి బలైన నర్సు అరుణ జీవితాన్ని ప్రపంచానికి చూపించారామె. క్షణక్షణం ఆమె నరకం అనుభవిస్తున్నారు. జీవితాంతం ఆమె నరక యాతన పడే కంటే చనిపోయే అవకాశం ఇవ్వాలని జర్నలిస్ట్ పింకీ న్యాయస్థానాన్ని కోరారు. బలవంతంగా ఆమెకు 2 పూటలా ద్రవ ఆహారం ఇస్తున్నారు. లోపల ఆమెకు ఎలాంటి బాధ ఉన్నా చెప్పుకోలేదు. ఆ యాతన ఎందుకు? గౌరవంగా చనిపోయే హక్కును కల్పించి అరుణకు విముక్తి కల్పించాలని పింకీ కోరారు. అయితే సుదీర్ఘ విచారణ అనంతరం అరుణ మెడికల్ కండిషన్ పై నివేదిక ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు. ఆ తర్వాత చట్టాలు అనుమతించవని కారుణ్య మరణాన్ని తిరస్కరించింది సుప్రీం కోర్టు. అరుణ జీవితంపై దేశంలో ఎన్నో చర్చలు జరిగాయి. ఇన్నాళ్లు ఒకరి దయా దాక్షిణ్యాలపై బ్రతికిన అరుణకు విముక్తి కలిగించాలని ఆమెకు 2 దశాబ్దాలు సేవలందించిన నర్సు బాధతో మీడియాకు చెప్పారు. ఎందుకంటే ప్రతి నెల మెన్సెస్ వచ్చేది. ఆ బాధ తట్టుకోలేక బెడ్ చుట్టూ మెలితిరిగిపోయేది. మగ గొంతు వినిపిస్తే అరిచేసేది. స్నానం చేసేటప్పుడు ఏడ్చేది. నొప్పితో విలవిలలాడేది. ఎక్కడ నొప్పి వస్తుందో ఆమె చెప్పలేకపోయేది. ఆ బాధలు చూసి మేము సైతం ఏడ్చాం. ఈ జీవితం నుంచి ఆమెకు విముక్తి కలిగించాలని కోరుకునే వాళ్ళం. ప్రాణం పోవాలని ఏ నర్సు కోరుకోదు. కానీ మొదటిసారి నేను అరుణకు తొందరగా ఈ జీవితం నుంచి విముక్తి కలిగితే బాగుండేదని కోరుకుంటున్నామని చాలా మంది నర్సులు మీడియాకు చెప్పుకొచ్చారు. మొదటి 3 ఏళ్లు ఆమె ప్రియుడు డాక్టర్ సర్దేశాయ్ ప్రతిరోజు ఆమె దగ్గరకు వచ్చి కొంకణి భాషలో మాటలు మాట్లాడి వినిపించేవారు. ఆమె కాసేపు నవ్వేది. ఆ తర్వాత అతను పెద్ద డాక్టర్ అయి పెళ్లి చేసుకుని వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే అప్పుడప్పుడు వచ్చి అరుణ దగ్గర కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయేవాడు. ఇలా పోరాడి చివరకు న్యూమోనియా కారణంగా అరుణ మే 18, 2015లో కన్నుమూశారు. అయితే అరుణ మీద దాడి చేసి జీవితాన్ని నాశనం చేసిన సోహన్ లాల్ చనిపోయాడని అంతా భావించారు. అరుణ జీవితం మీద పుస్తకం రాస్తున్న సమయంలో జర్నలిస్ట్ పింకీ ఏడాది పాటు అతని అడ్రస్ కనుక్కునేందుకు ప్రయత్నించారు. అయినా దొరకలేదు. అతను ఎయిడ్స్ తో చనిపోయాడని, టీబీతో చనిపోయాడనే వార్తలొచ్చాయి. కానీ మరాఠీ పత్రిక సకల్ జర్నలిస్ట్ ధ్యానేష్ చవాన్ ఏడాది పాటు కష్టపడి తన అత్తగారింట్లో ఉండగా రాత్రి సమయంలో సోహన్ లాల్ బ్రతికే ఉన్నాడని తెలుసుకొని ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అప్పుడు సోహన్ లాల్ చెప్పిన మాటలివి. తాను కోపంలో దాడి చేశాను. అందరి ముందే నన్ను అవమానించింది. చాలా చీప్ గా మాట్లాడేది. నా కులం తక్కువని తిట్టేది. అందుకే నేను దాడి చేశాను. కానీ చంపాలని మాత్రం కాదు. అలాగే నేను అరుణపై అత్యాచారం చేయలేదు. ఒకవేళ అత్యాచారం జరిగి ఉంటే ఇంకెవరో చేసి ఉండాలి. నేను చేసింది తప్పే. ఆమె జీవితాంతం ఇలా నరకం అనుభవిస్తుందని అనుకోలేదని విచారం వ్యక్తం చేశాడు నిందితుడు సోహన్ లాల్. జైలు నుంచి వచ్చాక నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. అయితే అరుణ జీవితం కారణంగా భారత పార్లమెంటు కారుణ్య చట్టాలకు సవరణ చేసింది. ప్రతి ఒక్కరికి గౌరవంగా చనిపోయే హక్కు కల్పించింది. కానీ దానికి కొన్ని షరతులను విధిస్తూ చట్టాలను చేసింది పార్లమెంట్. అలా అరుణ జీవితం ఒక హక్కును కల్పించేలా చేసింది. ఒక దుర్మార్గుడి పగకు ఆమె జీవితం నాశనమైపోయింది. మరి అరుణ జీవితంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.